రైన్ గన్స్కి సంబంధించి వర్క్షాప్ ఏర్పాటు చేయడం జరిగింది అనంతపురం జిల్లాలో. దీనికి ఇరిగేషన్ మినిస్టరు, అగ్రికల్చర్ మినిస్టర్ ఇద్దరు కూడా హాజరు కావడం జరిగింది. జిల్లాకు సంబంధించిన దీనికి సంబంధం ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ, అగ్రికల్చరు, అదేవిధంగా ఇరిగేషన్కి సంబంధించి గ్రౌండ్ వాటర్ సంబంధించిన అఫీషియల్స్ అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఏదైనా వాస్తవికంగా సమీక్ష చేస్తారు, గత వైఫల్యాల్ని సరైనటువంటి రీతిలో సమీక్ష చేసి మళ్ళా పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకుంటారని చెప్పి మేము అనుకోవడం జరిగింది. కానీ ఇక్కడంతా కూడా గొప్పలు చెప్పుకోవడానికే ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది తప్ప కింది స్థాయిలో ఏం జరుగుతూ ఉంది, ఏం జరిగింది, మీకున్న ఇబ్బందులు ఏమిటి, అసలు ఈ రైన్ గన్స్ ప్రాక్టికల్గా సాధ్యమయ్యేటువంటి అనేటువంటి రీతిలో సమీక్ష అనేటువంటిది జరగలేదు. ఎందుకంటే అనంతపురం జిల్లాలో ఈరోజు 4 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించినామని చెప్పి ఈరోజు కూడా లెక్కలు చెప్పుకున్నారు. నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. 4 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే ఎన్ని ఎంఎల్ రైన్ఫాల్ పడాలా, అదేవిధంగా ఎన్ని టీఎంసీలు నీళ్లు కావాలా, వీటన్నిటిని ఏమాత్రం కూడా లెక్కలేదు ఈరోజు. అదేవిధంగా ఎన్ని ట్యాంకర్స్ నీళ్లు కావాలా, ఎన్ని కోట్ల లీటర్ల నీళ్లు కావాలా, ఇట్లాంటి ప్రాక్టికల్గా వచ్చేటువంటి సమస్యలు చర్చించకుండా ఊరికే బుల్డేజ్ చేసేటువంటి పద్ధతుల్లో ప్రచారం కోసం చేస్తున్నాను. ఈ ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే, నువ్వు 10% చేస్తే 15% చెప్పుకో, కానీ 10% చేసి 100% ప్రచారం చేసుకోవడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. ఇది కేవలం ప్రచార పటాటోపం తప్ప ఇంకొకటి కాదు. అదేవిధంగా వాళ్ళకి చెప్పాము, ఈరోజు రైన్ గన్స్ గురించి చెప్తారు. ఇంత పెద్ద ఎత్తున రైన్ గన్తో నీళ్లు కొట్టాలంటే కనీసం బోర్లలో 3 ఇంచుల నీళ్ళైనా ఉండాలా. కానీ ఈరోజు అనంతపురం జిల్లాలో ఎక్కడ కూడా 1.5 ఇంచుకు మించి నీళ్లు పడనటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో బోర్ల ద్వారా మేము రైన్ గన్స్ను ఉపయోగించినాం. అంతేకాకుండా ఒక రైతు తనకున్న 5 ఎకరాలు కాకుండా పక్కనున్న 10 ఎకరాల రైతుకి ఇచ్చినాడని, ఇవన్నీ కూడా అన్నీ తప్పుడు మాటలు. ఇవన్నీ కూడా వీటిలో ఏమాత్రం కూడా వాస్తవం లేదు. అదేవిధంగా ఫారం పాండ్స్ గురించి కూడా చెప్పినాం. మొన్న ముఖ్యమంత్రి గారు పామిడికి వచ్చినప్పుడు కరువు గురించి ఏదైనా చెప్తానంటే 7 లక్షల గుంతలు తవ్వుతాం రాష్ట్రం అంతా. ఎందుకు ఈ గుంతలు తవ్వుతున్నారు? విచక్షణ రహితంగా గుంతలు తవ్వడం ద్వారా ఏమైనా ఉపయోగం ఉందా? ఇవి తెలుగుదేశం పార్టీకి ఆదాయ వనరులుగా ఉన్నాయి తప్ప ఏమాత్రం కూడా ఇవి ప్రయోజనం లేదు. ఎందుకంటే ఈ ఫారం పాండ్స్ మేము దానిపైన లైనింగ్ వేస్తామని చెప్పి, లేకపోతే ఈ షీట్స్ వేస్తామని చెప్పి, నీళ్ళు ఇంకకుండా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. ఇప్పటికే అనంతపురం జిల్లాలో వేల సంఖ్యలో బోర్లన్నీ కూడా ఎండిపోయినాయి. అనేక రైతుల ఆత్మహత్యలకు బోర్లు ఎండిపోవడం కూడా కారణం. రేపొద్దున ఈ ఫారం పాండ్స్ తవ్వి లైనింగ్ చేసి మీరు నీళ్లు కిందికి ఇంకకుండా వేల సంఖ్యలో ఫారం పాండ్స్ తవ్వితే ఎక్కడైనా బోర్లు ఉంటాయా జిల్లాలో అని చెప్పి చెప్తా ఉన్నా. మిగిలిన బోర్లన్నీ కూడా ఎండిపోయేదానికి దారి తీస్తుంది. మీరంతా కూడా మీరు పంట కుంటలు అంటారు. పంటకి కుంటకి సంబంధం లేకుండా కేవలం డబ్బు దోచేసేదానికి ఈ పంట కుంటలు అన్నీ కూడా మీరు చేస్తూ ఉన్నారు. నేను అందుకనే వాళ్ళని అడిగింది అంటే, ఈ జిల్లాలో వర్షపాతం ఎంత, ఈ జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితి ఏమిటి, ఈ జిల్లాలో ఆవిరి శాతం ఎంత, గాలి ఎంత ఉంటుంది, ఇవన్నీ ఏమైనా లెక్కలు తీసుకున్నారా? ఫారం పాండ్స్ ఒక్కోసారి డ్రై స్పెల్ 25 రోజులు 30 రోజులు డ్రై స్పెల్స్ వస్తాయి, ఒక్కోసారి 40 రోజులు కూడా డ్రై స్పెల్స్ వస్తున్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఫారం పాండ్స్లో నిల్వ చేసి పంటను కాపాడుతాం, రక్షకతలు ఇస్తామంటే అసలు ఫారం పాండ్లో అన్ని రోజులు నీళ్ళు నిలబడతాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎవాపరేషన్ లాసెస్ గురించి మీరు ఏమైనా చూసారా అని చెప్పి. మీరు ఈ ఫారం పాండ్స్, ఈ కుంటలు విచ్చలవిడిగా తవ్వి మొత్తం నీళ్ళ ఆవిరయ్యకి మీరు కృషి చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదని చెప్తున్నాం. అందుకనే మీరు ఏదైనా కూడా శాస్త్రీయంగా కొంత తెలిసినటువంటి ఇరిగేషన్ దాంట్లో నిపుణులు ఉన్నారు, అదేవిధంగా భూగర్భ జలాల నిపుణులు ఉన్నారు, అదేవిధంగా అగ్రికల్చర్ సైంటిస్ట్ ఉన్నారు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో చర్చలు చేసి చేయాలి తప్ప మీరు ఒకటి అనౌన్స్ చేసి దాన్ని అమలు చేయమని చెప్తా ఉన్నారు. వాళ్ళు కోటాలు ఫిక్స్ చేస్తూ ఉన్నారు. ఆ కోటాల ప్రకారం వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు ఏవో కూడా జిల్లాలో ఈ యొక్క రైన్ గన్స్ నిర్వహించడానికి సిద్ధంగా లేడు. ఈరోజు వాళ్ళు ధర్నా చేశారు. వాళ్ళ ధర్నాలో ఒక ప్రధానమైనటువంటి అంశం కూడా ఇది కూడా ఒకటే. వాళ్ళు ఎవరు కూడా ఈరోజు రైన్ గన్స్ తీసుకొని దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేరు. నిజంగానే మేము కోరేది ఏమంటే, ఎప్పుడైనా పంట ఎండిపోయే పరిస్థితుల్లో మనం ఏమన్నా తడులు ఇవ్వాలంటే ఎంత ఇవ్వగలమో కరెక్ట్ చెప్పండి. ఊరికే లక్షల ఎకరాలు, లక్షల హెక్టార్లకు ఇస్తామని చెప్పి ఇవన్నీ కూడా ఇట్లాంటివి చెప్పి ప్రభుత్వం ప్రచారానికి ఉపయోగపడుతుంది తప్ప కరువు పరిష్కారం కాదనేటువంటిది నేను చెప్తాను. అదే రైన్ గన్స్ కొన్ని చోట్ల చాలా ఉపయోగపడవచ్చు, కానీ అనంతపురం జిల్లా అట్లాంటి చోట్ల చాలా పరిమితంగా వాటితో ఉపయోగం ఉంది.
ఆ పరిమితులు దృష్టిలో పెట్టుకుని చెప్పండి అని చెప్తున్నాం మేము. ప్రతిదానికి ప్రచారం కోసం అంతు లేకుండా ప్రచారం, అంత తప్పుడు ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది? ఇదంతా కూడా రైతుల్ని, కరువు ప్రాంత ప్రజల్ని పరిహాసం చేయడం, అపహాస్యం చేయడానికి తప్ప ఇంకోటి కాదనేటువంటిది నేను చెప్తున్నాను. ఈసారి రివ్యూ కరెక్ట్గా మేము అందుకనే నేను మీటింగ్లో మినిస్టర్ గారికి చెప్పా, మేము వెళ్ళిపోతాం, ప్రెస్ వెళ్ళిపోతాం, మీరు అధికారంలో ఉంటే కూర్చోబెట్టుకొని వాస్తవికంగా రివ్యూ చేయండి, మీరు వాస్తవాల ఆధారంగా నడపండి అనేటువంటిది చెప్పడం జరిగింది.